నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। దీన్ని మొత్తం లేకుండానే చేస్తారు। రాజ్యాంగం ఏవైతే హక్కులు ఈ దేశ ప్రజానీకానికి కల్పించాయో ఆ హక్కులన్నీ హరించేటటువంటి పద్ధతుల్లోనే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది। ఇక రాజ్యాంగాన్నే లేకుండా చేసి వాళ్ళు ఏదైతే మనం ధర్మశాస్త్రాన్నే భారత రాజ్యాంగంగా ఆమోదించి దాన్ని అమలు చేయాలని చెప్పనే ఆలోచనతో ఉన్నారో దాన్నే చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది। కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తే తప్ప భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోలేమని చెప్పనేటటువంటి భావంతోనే ఆ ప్రాతిపదికనే మన ఎన్నికలు జరిగాయన్నది స్పష్టం అవుతుంది। అందుకనే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి ఎదురుదాడి చేసేటటువంటి పద్ధతులు రాజ్యాంగాన్ని రక్షించేవాళ్ళు మేమే, ఈ రాజ్యాంగానికి మా పరిపాలనలో ఎటువంటి డోకా ఉండదు అని చెప్పని మళ్ళీ ప్రకటనలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ దేశంలో యువత యొక్క మద్దతు మనకు లేకుండా పోయింది। మళ్ళీ వాళ్ళ మద్దతును పొందేందుకు తగినటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని మరో పక్కన సగభాగంగా ఉన్నటువంటి మహిళలు కూడా మనం ఏం చేయాలి, ఈ పార్టీని ఇంకా ముందుకు ఎలా తీసుకొని పోవాలనేటువంటి లక్ష్యాల్లో మనం చర్చించుకునేటువంటి క్రమంలో భాగంగా ఈ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి। అందులో మనం మన పార్టీని ప్రధానంగా అభివృద్ధి చేసుకోవాలి, ప్రజల్లోకి తీసుకొని పోవాలి అంటే ఖచ్చితంగా దేశ రాష్ట్ర రాజకీయాల్లో కూడా అవగాహన కలిగి ఉండి ఈ రాజకీయాల్ని వాళ్ళ గురించి మాట్లాడుకొని మన గురించి మనం మాట్లాడుకోలేదనుకోండి నిరంతరాయంగా వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటాం। మన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి। నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో మనం ఇక్కడ చాలామంది ఉన్నాం, దాదాపు 350 మంది ఉన్నారు। నేను జస్ట్ ఊరికట్లా కుర్చీల్లో ఒకసారి అంచనా వేస్తే 400 దగ్గర 400 మంది ఉన్నాం। నేను చూసినటువంటి జిల్లాల్లో ఫస్ట్ మీటింగు 400 మంది, అందులో ఒక క్రీమ్ కలిగినటువంటి పార్టీ కామ్రేడ్స్ ఈ సమావేశంలో ఉన్నారు। అందుకు ఈ జిల్లా కమ్యూనిటీ సమితిని ఖచ్చితంగా అభినందించాల్సిందే। అందులో మనము మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చాలా దారుణమైనటువంటి ఫలితాలు వచ్చాయి। మనం 8 అసెంబ్లీ స్థానానికి పోటీ చేశాం, కానీ జనం మన వైపున సరిగా కాదు మామూలుగా కూడా చూడకుండా ఇప్పుడే చెప్పాడుగా అన్న వాళ్ళిద్దరిని ఓడించే వాళ్ళు ఒక వైపున గెలవాలనే వాళ్ళు